రొద్దం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళన చేపట్టిన మహిళలు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా గత శుక్రవారం మండలంలోని సానిపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఆ గ్రామానికి చెందిన 2 సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణ పడ్డారు. అందులో ఓ సామాజిక వర్గానికి చెందిన రామాంజనేయులు మరో సామాజిక వర్గానికి చెందిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారు శనివారం రొద్దం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఓ సామాజిక వర్గం ప్రజలు ఉదయం నుంచి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలైన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు పెనుకొండ పావగడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ఎస్ఐ వారికి సర్ది చెప్పారు. అతడిపై శనివారమే కేసు నమోదు చేశామని, పలు గ్రామాల్లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నామని, త్వరలోనే అతడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం లోపు వారిని అరెస్టు చేస్తామని ఎస్ఐ నరేంద్ర తెలిపారు. దీంతో వారు ఆందోళన విరమించి వెనుదిరిగారు. మేము కానీ అని నేను వెనక్కి తిరిగి ఎవరు నన్ను లెంజలంటాడని నేను తిరిగినాను. మా వాళ్ళంతా ఇప్పుడు వినాయక్ నేస్తానమ్మ మీ సమయం కాదని నా ముందు రీడ్స్ పడి నాతో రీడ్స్ పోతే నేను 10 స్టేషన్ దాకా వచ్చినాము. అంతా చెప్పినాము. సార్ ఏమన్నాడు, పట్టుకొస్తాము మీకు న్యాయం చేస్తాము పిలిపిస్తామమ్మా చెప్పినాడు. కేసు కట్టినాడు. ఇప్పుడు మేము 10 వచ్చిన వాళ్ళు అందరూ నాడోళ్ళంతాను 10 మంది కాసుకున్నాం. వాళ్ళంతా వైసీపీ వాళ్ళంతా వాళ్ళు 50 మంది వచ్చినారు. వాళ్ళ తరపున వాళ్ళ ఆడవాళ్ళు కానీ వచ్చినారు. వాళ్ళు వాడు రాకుండా వాళ్ళు ఎందుకు వచ్చారు ఇతకి వాళ్ళు ఎందుకు వచ్చారు మాకు న్యాయం జరుపుకున్నారు. ఇప్పుడు సార్ తరపున సార్ ఏమంటున్నాడు, వాళ్ళు పిలిపిస్తాను కోర్టులో న్యాయం చేస్తాను అంటున్నాడు. అంటే మీ పోలీసులు న్యాయం చేస్తాను అంటే మీకు ఎస్ఐ సార్ న్యాయం చేయగలదు స్టేషన్కి రండి కోర్టుకి రండి కోర్టులో చెప్పండి. అంటే పార్టీకి అతీతంగా చేస్తాను ఎట్లా మీకే న్యాయం జరగలేదు. అధికారంలో ఉన్నా కూడా న్యాయం జరగలేదు. అంటే వైఎస్ఆర్ న్యాయం చేసి టీడీపీ వాళ్ళకి న్యాయం చేయలేదు. అంటే మీరు సైతమ్మ గారికి ఏమైనా తెలియజేశారా? సైతమ్మ దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళారా? అక్క గారికి అక్క ఏమన్నారు? పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగాలని అంతే, వేరే ఏం లేదు. ఇంకా మీరు పోలీస్ స్టేషన్కి వస్తారు కదా, ఎస్ఐ సార్ మీకు ఏమైనా న్యాయం చేశారా? ప్రతి ఒక్కరికి కోర్టు ఉంటుంది. న్యాయం జరగలేదంటే మేము ఎందుకుండాలా చెప్పండి, ఎందుకుండాలి చెప్పండి. మాకు న్యాయం జరగాల. నోటీస్ పంపిస్తాడంటే కోర్టుకు వచ్చినట్టు కోర్టులకు పోవాలంటే మేము అన్ని నిమజ్జనాలు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినారు.
తీసుకుంటాం తీసుకోకుండా మేము మీరు బాధపడాలా ఎవరు పట్టుకొచ్చా సార్ ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళేం పాపం చేశారు వాళ్ళేం పాపం చేశారు అవసరం ఏముంది మీకు చెప్పు మీకు చెప్తాం కంప్లైంట్ తీసుకోండి సాయంత్రం కంప్లైంట్ ఇచ్చారు కేసు కట్టినాము వినాయక